ఎప్పుడైనా మీకు ఈ ప్రయాణం మొత్తంలో ఇయే నాకు చివరి క్షణాలు అయ్యేటట్టున్నాయి అని ఏదన్నా అలాంటిది సంఘటన ఏదైనా జరిగిందా? ఈ ఆటాబేటి చొంగుతాసి గ్రామం పోయేటప్పుడే వాళ్ళు తప్పనిసరిగా నన్ను వాళ్ళు కొట్టి సామాన్ లాక్కొని. సిల్క్ రూట్ అయిపోయిన తర్వాత జరగక ముందు మీ జీవితం అంటే ఈ యాత్ర మిమ్మల్ని ఎట్లా మార్చింది? నా లోపల చాలా శక్తి ఉన్నది అని నేను రియలైజ్ అయ్యాను. దాని తర్వాత ఇప్పటికీ ఒక 2 దేశాల యాత్ర చేయాలని నేను కలలు కంటున్నా. ఎక్కడనైతే ప్రాబ్లం ఉన్నదో, ఎక్కడైతే ప్రజల సమస్య ఉన్నదో ఆ ప్రాంతాలు పర్యటించాలి. ఆయన నాకు ఒక మాట చెప్పిండు, మీరు చైనా పోతున్నారు కదా, కూచే అన్న ప్లేస్ మీరు తప్పనిసరిగా చూడండి. చైనాలో ప్రతిదీ పెద్ద పెద్ద పట్టణాలు, ఎవ్వరు ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడరు రాజధానిలో కూడా, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. మొట్టమొదటి తెలుగు యాత్రికుడిగా ఎవరైనా సిల్క్ రూటు వెళ్ళి అది యాత్ర చేద్దామన్న వాళ్ళకి మంచి కెమెరా కూడా లేదు నాకు, ఉన్నవాటితోటే ఆ ఫోటోలు నేను తీసిన. మీలాంటి యువకులు మంచి వయసు, రాహుల్జీ చెప్పినట్టు జిందగాని ఫిర్కా. అంటే మీరు చేరాల్సిన గమ్యం అదేనా? కాదట, అక్కడికి ఇంకో బస్సు వస్తుంది అన్నమాట. అప్పుడు నాకు నోమి అన్న కొరియన్ గర్ల్ కలిసింది అక్కడ. నోమి, ఆ అమ్మాయికి ఇంగ్లీష్ వచ్చు, ఓకే, కొరియన్ అమ్మాయి కాబట్టి. మనం ఇద్దరం కలిసి మీరు ఏదైతే కూచేలో చూడాలనుకుంటుండ్రో ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసిండ్రు, ఒక హోటల్కి పోయిండ్రు, అక్కడ గాడిద మాంసం న్యూడిల్స్ అమ్ముతున్నారు, అది తీసుకొచ్చిండ్రు. నేను వాళ్ళకి అతిథిని అన్నమాట. అక్కడ పెద్ద ఫుట్పాత్ ఒకటి ఉందని అక్కడ కూర్చున్నారు వాళ్ళు, నేను వాళ్ళతో పాటు కూర్చున్నా. పేపర్లో దాన్ని 3గా చేసిండ్రు, వాళ్ళతో పాటు కూర్చొని తిన్నా. వాళ్ళు తమ చరిత్ర కథ అంతా చెప్పుకున్నారు. వాళ్ళు పని చేయరు ఆడవాళ్ళు భారతదేశంలో, ఇంట్లో ఉంటారు. అట్టెట్లయితే ఇక నేను నిద్రలో లేచి షూస్ వేసుకొని నా మూటలు ముళ్ళెలు అపసోపాలు పడుకుంటూ నేను బస్సుల కిందికి దిగంగానే బస్సు వెళ్ళిపోయింది. నమస్కారం లోకేశ్వర్ గారు. నమస్తే. మీరు ఇప్పుడు మనం 3TVకి ఇంటర్వ్యూ చేస్తున్న కార్యక్రమంలో భాగంగా లోకేశ్వర్ గారు అంటే సామాన్యంగా పాఠకులకు తెలిసింది ఏంటి అని అంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమకారుడిగా, ఉద్యోగ సంఘాల ఉద్యమకారుడిగా, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంగా సలాం హైదరాబాద్ నవల రాసి, అంటే ఉద్యమకారులకి ఒక చేతి పుస్తకం లాగా తయారు చేశాను సలాం హైదరాబాద్ని. తర్వాత మీ గురించి తెలిసిన విషయం ఏంటంటే మీరు చరిత్రకారులు, చరిత్ర నోట్ చేసిండ్రు. తర్వాత మీరు ఒక ట్రావెలర్. అంటే మీరు రాసిన సిల్క్ రూట్లో సాహసయాత్ర అనే పుస్తకం చాలామంది ట్రావెలర్స్ని ఇన్స్పైర్ చేసింది. నేను వామపక్ష సిద్ధాంతాల అభిమానిగా రష్యా చైనాను నేను చాలా అభిమానించినాను. వాస్తవానికి నేను రాజనీతి శాస్త్రం స్టూడెంట్ని కాబట్టి సోషలిజం అనేది నాకు చాలా, సోషలిజం, కమ్యూనిజం, మార్క్సిజం నాకు చాలా అభిమాన విషయాలు ఉండే. చాలా సాహిత్యం చదువుకున్నాం కదా, రష్యన్ సాహిత్యము, చైనీస్ సాహిత్యము, మావో లైఫ్ హిస్టరీ, ఎడ్గార్ స్నో రాసిన రెడ్ స్టార్ ఓవర్ చైనా 2-3 సార్లు చదివినను. అట్లా మావోను చాలా ఆరాధించినాం కూడా ఒక దశలో. నెహ్రూ నాకు ఎట్లనైతే కళ్ళల్లో కనబడేవాడో మావో కూడా కళ్ళల్లో కనబడేవాడు ఆ రోజుల్లో. అయితే చైనా నాకు, ఎందుకంటే భారతదేశము చైనా 2 కూడా ఆసియా ఖండంలో 4000-5000 సంవత్సరాల పురాతన నాగరికత కలిగిన దేశాలు. ఈ 2 దేశాలు ఒకటయ్యి ఐక్యంగా ఉండి స్నేహంగా ఉంటే మొత్తం ఆసియా ఖండమే ప్రభావితమవుతుంది కదా. అట్లా నేను చైనాను చాలా ఇష్టపడ్డాను. ఇక నేను మన విక్రమ్ సేఠ్ పుస్తకము హెవెన్స్ లేక్ చదివిన తర్వాత
ఎక్కడనైతే ప్రాబ్లం ఉన్నదో, ఎక్కడైతే ప్రజల సమస్య ఉన్నదో ఆ ప్రాంతాలు పర్యటించాలి. ఎక్కడైతే మైనారిటీ ప్రజలు ఈ కమ్యూనిస్ట్ గవర్నమెంట్లో బాధలు పడుతున్నారో ఆ ప్రాంతాలని మనం ప్రత్యేకంగా స్టడీ చేయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద నగరాలు షాంఘై, బీజింగు నగరాలు అవి, కానీ మనకు ప్రజలు, ప్రాంతాలు, పోరాటాలు, చరిత్ర తెలుసుకోవాలంటే వాయవ్య ప్రాంతం చాలా. వాయవ్య ప్రాంతం అంటే కిర్గిస్తాన్ను ఆనుకొని ఉన్న, లేదా మంగోలియా లేదా గోబీ ఎడారిని ఆనుకొని ఉన్న వాయవ్య ప్రాంతం. కాబట్టి నేను చైనాలో 25 రోజులు నేను ఉండాలి. కాబట్టి 25 రోజుల్లో బీజింగ్ టచ్ చేస్తా ఇండియాకు రిటర్న్ కావటానికి, కానీ షాంఘై లాంటి నగరాలను టచ్ చేయొద్దు. అయితే టిబెట్కు వెళ్ళాలని నా కోరిక. వాళ్ళు ఇండియన్స్కు పర్మిషన్ ఇస్తలేరు టిబెట్, ఎందుకంటే దలైలామాకు మనము ఆశ్రయం ఇచ్చినాము, టిబెట్ విముక్తి ఉద్యమాన్ని మనం సమర్థిస్తున్నాము, కాబట్టి ఇండియన్స్కు టిబెట్ పర్మిషన్ లేదు. అయితే నేను చైనాలోని వాయువ్య భాగాన్ని ఈ విక్రమ్ సేఠ్ పుస్తకం ఆధారంగా మ్యాప్ ఒకటి గీసుకొని ఏ ఏ ప్రదేశాలు చూడాలి. నేను కిర్గిస్తాను ఎంబసీకి పోయినప్పుడు అక్కడ అంబాసిడర్ పేరు మంచి పేరు, ఆయన నాకు ఒక మాట చెప్పిండు, మీరు చైనా పోతున్నారు కదా, కూచే అన్న ప్లేస్ మీరు తప్పనిసరిగా చూడండి. మీరు కాష్గర్కు వెళ్ళే తోవలో కూచే అన్న ప్లేస్ ఉంటుంది. అక్కడ ఇండియా నుంచి వెళ్ళిన కుమారజీవుడు, ఆయన మ్యూజియము, ఆ పెద్ద పెద్ద శిల్పాలు అవన్నీ అక్కడ ఉంటాయి, మీరు అది చూడాలి అని. కాబట్టి నేను విక్రమ్ సేఠ్ చెప్పిన ప్రాంతాలు ఏవైతున్నాయో ఉర్మించి, కాష్గర్, కూచే, తుర్ఫాన్, హోటాన్, యార్కండ్, చెంగుడు నుంచి ఎనాన్ రెవల్యూషనరీ ప్లేస్. చైనా విప్లవంలో ఎనాన్ అంటే అక్కడ మొత్తం కమ్యూనిస్ట్ నాయకులందరూ అక్కడే విప్లవ కేంద్రాన్ని పెట్టుకొని లాంగ్ మార్చ్ నిర్వహించిండ్రు ఎనాన్. తర్వాత బీజింగ్. ఈ ప్లేసెస్ చూడాలి అని నేను దీనికి 25 రోజులు, ఏ రోజుకు ఎంత టైము, ఇది కూడా నేను అంతా మ్యాప్ గీసుకొని పెట్టుకున్న ప్లాన్. నేను ఉర్మించి అన్న ప్లేస్లో దిగిన. అదేదో చిన్న ఊరయ్యి ఉంటుంది అని అనుకున్నా. చైనాలో ప్రతిదీ పెద్ద పెద్ద పట్టణాలు అవి. ఎవ్వరు ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడరు రాజధానిలో కూడా, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఇదంతా తమ మాతృభాషలో. మళ్ళీ పెద్ద పెద్ద ఆనకట్టలు చూసిన, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు చూసిన, పెద్ద పెద్ద కట్టడాలు చూసిన, పెద్ద పెద్ద శిల్పాలు చూసిన, కుండలను దొరికి చేసిన శిల్పాలు చూసిన, నదుల మీద ఆనకట్టలు చూసిన నేను. సో మాతృభాషతోటి ఇంత వాళ్ళు సాధించిండ్రు, మనం ఇంకా ఇంగ్లీష్ను పట్టుకొని ఇంకా వేలాడుతున్నాము, తగినంత అభివృద్ధి మనము సాధించలేదు అన్న ఒక సంగతి నేను అక్కడ. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్లోనే విద్యాబోధన జరుగుతుంది మన దగ్గర. అక్కడ చైనాలో అదే ఉంది. అయితే ఇప్పుడు వాస్తవానికి సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు సాఫ్ట్వేర్ మీద ఆధిపత్యం లేదు, కానీ ఇప్పటి తరము ఇక దాన్ని ఓవర్కమ్ చేస్తున్నారు. వాళ్ళు త్వరలో సాఫ్ట్వేర్ను కూడా వాళ్ళు మొత్తము తమ యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళు. మీరు వెళ్ళారు, ఉర్మించి వెళ్ళారు. ఇక నేను ఉర్మించి వెళ్ళిన తర్వాత అక్కడ నా లోన్లీ ప్లానెట్ గైడ్ చూసి యూత్ హాస్టల్, ఇంటర్నేషనల్ యూత్ హాస్టల్ తక్కువ ధరకు ఉంటుందని ఆ డ్రైవర్కు చూపెట్టినది. వాడు తన చైనీస్ లాంగ్వేజ్లో అది చూసి డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. అక్కడ నాకు రకరకాలమైన వ్యక్తులు కలిసిండ్రు. అక్కడ అనేక మంది విదేశీ యాత్రికులు, ముసలోళ్ళు, యవ్వనులు, పెద్దోళ్ళు. అక్కడ హాస్టల్లో ఇట్లా గోడ మీద అంటిస్తారు, ఐఎమ్ సో అండ్ సో, మై నేమ్ ఈజ్ సో అండ్ సో, మై హాబీస్ ఆర్ దిస్, ఐ వాంటెడ్ టు విజిట్ టిబెట్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో పాటు రావచ్చు ఫెలో ట్రావెలర్గా, ఖర్చులు భరించడానికి ఇట్లా. సో నేను ఉర్మించి, కాష్గర్ అనేది పెద్ద పురాతనమైనటువంటి పశువుల మార్కెట్, దాని గురించి నేను పేపర్లలో చదివిన. కాష్గర్ మార్కెట్స్, ఈ వాయవ్య ప్రాంతంలో అంతా ఇస్లామిక్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళంతా ఇటు టర్కీ నుంచి వచ్చిన వాళ్ళు.
చైనా ప్రభుత్వం వాళ్ళ మీద వాళ్ళ మసీదులను బంద్ చేసింది, వాళ్ళ భాష అరబిక్ భాషను బంద్ చేసిండ్రు, చాలా అన్యాయాలు అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి చైనాలో కూడా ఇస్లామిక్ ఉగ్రవాదం తలెత్తుతున్నది. వీటిని స్టడీ చేయటం కోసం నేను ముఖ్యంగా వాయవ్య భాగంలో ఉన్న ఈ ప్రదేశాలను విజిట్ చేయాలి అని నేను నిర్ణయించుకొని ఉర్మించిలో నేను ల్యాండ్ అయినా. ఒక గమ్మత్తు, నేను అక్కడ మ్యూజియంలు చాలా గొప్పగా ఉంటాయి. అంటే ప్రజల యొక్క భాషా సంస్కృతులు వాటికి వ్యవహారాలకు మంచి మంచి మ్యూజియంస్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. నేను ఒక మ్యూజియం చూసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం ఒక హోటల్లో ఎంటర్ అయినా. చాలా బిజీగా ఉంది అక్కడ, ఆడపిల్లలు చాలా యాక్టివ్గా అందరికీ సర్వ్ చేస్తున్నారు. నాకు రైస్ అండ్ చికెన్ కర్రీ తినాలి అని అనిపించింది. మరి ఏ భాషలో చెప్పాలి వాళ్లకు? ఏ భాష లేనప్పుడు సైగలతోటే ఇక పని కొనసాగించాలి. సైగలతోటే నేనంతా మూగవాణిలాగానే 2 నెలలు నేను సైగలతోటే బతికిన. అయితే ఆ అమ్మాయిని పిలిచిన, పాపం వచ్చింది. వాళ్ళంతా యాక్టివ్గా ఉంటారు మనుషులు. మనలాగా ఒబెసిటీ మనుషులు ఎక్కడ కనపడలేదు చైనాలో, మధ్య ఆసియా దేశాలలో. ఎవరికి పొట్టలు లేవు, అందరూ సన్నగా. ప్రతి లొకాలిటీకి కంపల్సరీగా జిమ్ ఉంటుంది, ఫ్రీ జిమ్. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆ జిమ్ అటెండ్ అవుతుంటారు, కాబట్టి యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. ఆ అమ్మాయిని నేను పిలిచిన, పాపం వచ్చింది. ఒక టేబుల్ మీద ఒక అతని ముందు రైస్ ఉన్నది, రైస్ చూపెట్టిన. ఇంకో అతని ముందు చికెన్ కర్రీ ఉన్నది, ఇది ఇటు చూపెట్టిన. ఈ 2 కలిపి తీసుకురా అని చెప్పిన. ఇట్లా చెప్పిన, ఓకే అన్నట్టు అర్థమైనట్టు పోయింది. పోయి ఇంత పెద్ద తట్టల ఇంత చికెన్, కిలో అంత చికెన్ తెచ్చి నా ముందు ధన్మని పెట్టింది. ఇంత నేను ఎక్కడ తింటాను రా దేవుడా అని సరే అన్నం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక నా వైపు చూస్తలేదు, ఇట్టిట్లన్నా చూస్తలేదు. ఆఖరికి ఇక లేచి నిలబడి ఇట్లా అంటే వచ్చింది. ఆ పక్క అయిన రైస్ చూపెట్టిన, ఏ కహాయే అన్నట్టు అడిగిన. అన్నది ఆల్రెడీ కలిపి తెచ్చిందా? నేను దేంతో ఫోర్క్ తోటి ఇట్లా అంటే అడుగున ఇంత అన్నం ఉంది, చికెన్ ఇంత ఉంది. మనము ఇంత అన్నంలా ఇంత కూర కలుపుకుంటాం, వాళ్ళు ఇంత కూరలా ఇంత అన్నం కలుపుకుంటారు. అడుగునున్నది అన్నం. అది అయిందా? సరే తల్లి అని ఇట్లా అడిగిన. ఇంకా మురికి ఉన్నాయి చేతులు, చెంచాతోటి తిందాము అన్న ఆశతో ఇట్లా అడిగిన. అర్థమైంది అన్నట్టు ఉరికి నాప్కిన్ తెచ్చి పెట్టి మళ్ళీ పారిపోయింది. నేను నాప్కిన్ అడగలేదు, చెంచా అడిగిన. అప్పుడు నేను లేచి మళ్ళీ కిచెన్లోకి పోయి అక్కడ చెంచాలు ఉంటే ఒక చెంచా నేనే పట్టుకొచ్చి తిన్నా. సో భాష రాకపోవటం కూడా ఒక కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అవుతుంది కదా. ఇటువంటి నాకు చాలా జరిగినాయి, అందమైన అనుభవాలు అవన్నీ. తర్వాత నేను అది ఒక కూచే అన్న ఒక బౌద్ధ క్షేత్రానికి పోయినప్పుడు అక్కడ దిగిన. గోబీ ఎడారిలో ప్రయాణించిన, రాత్రంతా బస్సు ప్రయాణం గోబీ ఎడారి. ఆ బస్సు ఎక్కడ పోతున్నదో నాకు తెలియదు, అంత గందరగోళమైన. మీరు ఎక్కి ఏదో ప్రాంతానికి వెళ్తారు కదా సార్, మీ గమ్యస్థానం చెప్తారు కదా బస్సుకి ఎక్కడ వెళ్ళాలో. నేను తుర్పాన్ అన్న ప్లేస్లో బస్ స్టాండ్లోకి పోయినా. యాక్చువల్గా ఉర్మించి నుంచి నేను బస్సు జర్నీ తుర్పాన్కు చేస్తుంటే నా పక్కన ఒక పిల్లవాడు, యంగ్ పిల్లవాడు ఉన్నాడు. వాడికి కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు. వాడు తన ప్రియురాల్ని కలవటానికి ఆ తుర్పాన్ అన్న ఊరికి పోతుండు. నేను కూచేకు పోవాలి, నన్ను బస్సు ఎక్కించు నువ్వు బస్ స్టాండ్లో. తప్పకుండా సార్ అని. వాడు ఈ బస్సు కూచేకు పోతుంది అని అన్నాడు. వాడు నన్ను ఎక్కించిండు, వెళ్ళిపోయాడు. అది దినంన్నర ప్రయాణం గోబీ ఎడారిలో. మధ్యరాత్రి వాడు బస్సులో ఉండే అటెండెంటో క్లీనరో వాడు ఓ నన్ను కొట్టుకుంటూ లేపిండు. వాడు ఎందుకు లేపుతుండో నాకు అర్థమవుతలేదు. అని వాడి భాషలో, ఉగైర్ భాష అది, మామూలు భాష కూడా ఉగైర్లు వాళ్ళు అంటున్నాడు. ఇక వీడు నన్ను దిగమంటున్నాడు. బస్సులో ఎవరు దిగుతలేరు. ఇక నేను నిద్రలో లేచి
షూస్ వేసుకొని నా మూటలు ముళ్ళెలు అపసోపాలు పడుకుంటూ నేను బస్సుల కిందికి దిగంగానే బస్సు వెళ్ళిపోయింది. ఎక్కడ అది ఒంటరి ఎడారి మధ్య? అది ఎడారి మధ్యలో అక్కడ 2-3 ఇది డాబా హోటల్స్ లాంటివి ఉన్నాయి. అంటే మీరు చేరాల్సిన గమ్యం అదేనా? కాదట, అక్కడికి ఇంకో బస్సు వస్తుంది అన్నమాట. ఓహో. వస్తే ఆ బస్సు ఎక్కాలి, టికెట్ ఇదే ఉంటుంది. మరి మీకు ఎవరు చెప్పారు ఈ సంగతి? అక్కడ హోటల్లో ఒక ముసలోడు ఉంటే కూర్చే, అచ్చా మన ప్రొనౌన్సియేషన్ వాళ్ళకి అర్థం కాదు, మన ప్రొనౌన్సియేషన్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఇంకా డిఫరెంట్ డైలెక్ట్ కదా వాళ్ళది. కూసే అంటే అర్థమైంది వాడికి. ఇట్లా అన్నాడు, సిగరెట్ తీసి ఇచ్చిండు వాడు. అన్న యాపిల్ పండు ఇచ్చిండు. ఇండియా అన్నాడు. ఎస్ అన్నాడు. వీళ్ళు ఏదో ఉన్నట్టుంది, ఇక ఎందుకు పరిశాన్ కావటము, మనకి ఎట్లాగో ప్రయాణంలో టైం టేబుల్ అయితే లేదు కదా, ఎక్కడో చోట దిగుదాము అని. మళ్ళీ ఇంకొక బస్సు వచ్చింది, అప్పుడు ఈ బస్సు ఎక్కుంది అని అన్నాడు. అప్పుడు ఆ బస్సు ఎక్కిన. అంటే అది డైరెక్ట్ బస్సు కాదు, నన్ను ఎక్కించడానికి కూడా ఆ సంగతి తెలియదు. సో అర్ధరాత్రి ఎంత పరిశాన్ అయినా. అయితే అక్కడ ఇస్లామిక్ ఉగ్రవాదం బాగుంది. ప్రతి చోట, ప్రతి జిల్లా నుంచి కొత్త జిల్లా పోయేటప్పుడు బస్సు మొత్తం చెక్ చేస్తారు మిలిటరీ వాళ్ళు. నన్ను కూడా చెక్ చేసిండ్రు. ఐడి కార్డు ఉండాలి, మెటల్ డిటెక్టర్స్ చూస్తారు, నానా తిప్పాలి. ఆఖరికి నేను కూచేకు ఉదయం 7 గంటలకు దిగిన. రాత్రి అంతా నిద్రలేదు. ఎక్కడ పోవాలి? హోటల్స్ అన్నీ అప్పుడు వాళ్ళకి అది అక్టోబర్ సీజన్ అంటే స్ప్రింగ్ ఫెస్టివల్ వాళ్ళకి అది. వాళ్ళు మొత్తం చైనాలో హాలిడేస్ దొరికేది స్ప్రింగ్లోనే. కాబట్టి అందరూ దేశం చుట్టానికి బయలుదేరింది కాబట్టి హోటల్ రూమ్స్ ఎక్కడా లేవు. నాకు ఒక హోటల్ రూమ్ కావాలి కదా ఈ బరువులు పెట్టుకొని దినమంతా తిరగటానికి. అప్పుడు నాకు నోమి అన్న కొరియన్ గర్ల్ కలిసింది అక్కడ. నోమి, ఆ అమ్మాయికి ఇంగ్లీష్ వచ్చు. ఓకే. కొరియన్ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి అన్నది, నేను కూడా ట్రావెలర్ను, మీతో పాటు నేను కూడా బాగా తిరుగుతాను, డోంట్ వరీ, మనం ఇద్దరం కలిసి మీరు ఏదైతే కూచేలో చూడాలనుకుంటుండ్రో ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. నేను ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నా, నా రూమ్లో మీరు అది పెట్టుండ్రి, మీరు ఫ్రెష్గా అండ్రి. అట్లనే మనం ఇద్దరం కలిసి ఒక ట్యాక్సీ తీసుకొని మనం ఆ కూచే అవన్నీ అక్కడ గ్రేట్ క్యానియన్స్ అట్లాంటి కొన్ని వింతలు విశేషాలు, బౌద్ధ క్షేత్రాలు అవన్నీ, కుమారజీవుడికి సంబంధించిన మ్యూజియము అన్నీ ఉన్నాయి. సో ఇద్దరం కలిసి, నాకు కూడా సంతోషమైంది, భాష ప్రాబ్లం ఉండదు. ఇక అమ్మాయికి చైనా లాంగ్వేజ్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. ఆ అమ్మాయి తోకబట్టుకొని నేను పోతే అంత తిరిగినట్టు ఉంటుంది. ఇక ఇద్దరము క్యాబ్కు సగం పైసలు, హోటల్ సగం పైసలు. ఆ అమ్మాయి పాపము, నేను కొన్ని చోట్ల మెట్లు ఎక్కటము దిగటం నాకు కష్టమైతే చేయి పట్టుకొని హెల్ప్ చేసింది. ఇద్దరం కలిసి అదంతా తిరిగి మళ్ళీ మేము క్యాష్గర్ నగరానికి వచ్చినాము. అక్కడి నుంచి ఆమె ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయింది, నేను ఆగిపోయినా. క్యాష్గర్ అంటే 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు పోతే మనకు పాకిస్తాన్ బార్డర్, కారకోరం హైవే అన్నమాట అది. దట్ ఈస్ గతంలో బౌద్ధ భిక్షువులంతా క్యాష్గర్ నుంచే వచ్చిండ్రు పోయిండ్రు. దానికి క్యాష్గర్ కూడా ఏదో పేరు ఉన్నది మహాభారత కాలంలో. అక్కడ నేను ఆ నగరాన్ని చూసి, ఆ తర్వాత హోటాన్, యార్ఖండ్ అనే ప్రాంతాలను చూసిన. ఈ హోటాన్ అండ్ యార్ఖండ్ అనే ప్రాంతాలు మన లే ఉంది కదా, లే తలమీది ప్రాంతం. లేలా మనం చైనా బార్డర్ క్రాస్ అయితే హోటాన్ అండ్ యార్ఖండ్ అన్న ప్లేస్లు వస్తాయి. అక్కడ అమనిషాన్ అనే ఒక చారిత్రక పౌరాణిక పాత్ర, ఆ మ్యూజియము, ఆ సమాధి, అట్లనే అబక్ హోజా అన్న ఒక స్త్రీ, వాళ్ళ కథలు అవన్నీ. చైనాలో నాకు ఒకటి మంచిగా ఏమనిపించిందంటే 12వ శతాబ్దం నాటి కవులు కళాకారుల సమాధులు వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసారు, ఈవెన్ దో దే ఆర్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్. మరి మనకు వాళ్ళు 12వ శతాబ్దం నాటి కవులు కళాకారుల మ్యూజియంస్ వాళ్ళు అట్లా ప్రిజర్వ్ చేసుకుంటున్నప్పుడు, సమాధులను గౌరవిస్తున్నప్పుడు, మనకు కనీసం కృష్ణదేవరాయలు
మొన్న కదా ఒక 300-400 ఏళ్ల క్రితము, లేదా పోతన సమాధి లేకపోతే ఇంకెవరిదో, మన దగ్గర సమాధులకు విలువ లేనే లేదు. సమాధులకు విలువ లేనే లేదు. అక్కడ రచయితలకు మ్యూజియంస్ ఉన్నాయి. చెంగేజ్ ఐత్మాతో మ్యూజియం సపరేట్గా ఉన్నది. జమీలియా నవలలో ఉన్న ప్రధాన ఘట్టాలన్నీ ఆ మ్యూజియంలో ఉన్నాయి. అట్లనే ఫస్ట్ టీచరు నవలలో ఉన్నాయన్నీ మ్యూజియంస్ ఏర్పాటు చేసిండ్రు. సో వాళ్ళు చరిత్రకు సంస్కృతికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనం ఇస్తలేము అని నేను చైనా పర్యటనలో నేను గమనించిన. తర్వాత గమ్మత్ ఏంటంటే, నేను డన్హాంగ్ అన్న ఒక ప్లేస్కు పోయిన. అది ఎడారి, అది యాక్చువల్గా అది ఒయాసిస్, కానీ పెద్ద పట్టణమే. అక్కడ నేను గాడిద మాంసం తిన్నా. చైనాలో ఒక ప్రాంతంలో గాడిద మాంసం చాలా ప్రసిద్ధి. నిజానికి మన దగ్గర కూడా గాడిద పాలు, గాడిద రక్తము చాలా అది ఔషధ గుణాలు కలిగినటువంటిది ఇది. అయితే నేను గాడిద మాంసం ఎందుకు తినాల్సి వచ్చిందంటే, ఆ నగరంలో నాకు 2 జర్మన్ యువకులు కలిసిండ్రు. వాళ్ళు జర్మనీ నుంచి కాలినడకన వస్తున్నారు. ఇట్లా వాళ్ళు యువకులు, వాళ్ళు పొలాలలో పని చేసుకుంటూ ఇంకేదైనా పని చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో వాళ్ళు ఎవరైనా లిఫ్ట్ ఇస్తే ఎక్కి వాళ్ళు వస్తున్నారు. ఆ నగరంలో వాళ్ళతోటి నాకు స్నేహం జరిగింది. ఆ 1.5 రోజు వాళ్ళు నేను కలిసి తిరిగినాం. అయితే వాళ్ళు దే కెనాట్ అఫోర్డ్ హోటల్స్కి పోయి కూర్చొని విలువైన ఇది లేదు. వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసిండ్రు. ఒక హోటల్కి పోయిండ్రు. అక్కడ గాడిద మాంసం న్యూడిల్స్ అమ్ముతున్నారు. అది తీసుకొచ్చిండ్రు. నేను వాళ్ళకి అతిథిని అన్నమాట. అక్కడ పెద్ద ఫుట్పాత్ ఒకటి ఉందని అక్కడ కూర్చున్నారు వాళ్ళు. నేను వాళ్ళతో పాటు కూర్చున్నా. పేపర్లో దాన్ని 3గా చేసిండ్రు. వాళ్ళతో పాటు కూర్చొని తిన్నా. వాళ్ళు తమ చరిత్ర కథ అంతా చెప్పుకున్నారు వాళ్ళు. అదొకటి మంచి అనుభవం నాకు. తర్వాత డన్హాంగ్ నుంచి నేను మళ్ళీ చెంగుడుకు రైల్లో వెళ్ళటం జరిగింది. అక్కడ రైల్వే స్టేషన్స్ గమ్మత్ ఏంటంటే, రైలు 5 నిమిషాలకు వస్తుందనంగా గేట్స్ ఓపెన్ చేసి ప్లాట్ఫామ్ మీదకి పంపుతారు. అప్పటి వరకు ఈతల పెద్ద పెద్ద వెయిటింగ్ హాల్స్లో మనం కూర్చోవలసిందే. 5 నిమిషాల ముందు వాళ్ళు పంపుతారు. అయితే నాకు రిజర్వేషను, కోచ్ నంబరు, సీట్ నంబరు, ప్రతి రైలు డబ్బాకు ఒక అటెండెంట్ ఉంటారు వాళ్ళు. అయితే నాకు కానీ నా మూటలు నేనే మూసుకోవాలి. అక్కడ పోర్టర్లు ఉన్నారు. అందరూ హెల్దీగా ఉన్నారు. ముసలోళ్ళు హెల్దీగా ఉన్నారు. పెద్ద పెద్ద బరువులు వాళ్ళే మోసుకుంటున్నారు. చకచక నడుస్తున్నారు. నాకెట్లా కుదురుతుంది ఈ మూటల్లో? నాకు ఐ వాంట్ ఏ పోర్టర్. అప్పుడు నా అవస్థ గమనించి ఒక యంగ్ మ్యాన్, పిల్లవాడు స్టూడెంట్ ఏమో, నా బరువులన్నీ తీసుకొని నా రిజర్వేషన్, అదే రైల్వే టికెట్ రిజర్వేషన్ చూసుకొని నా పెట్టె దగ్గరికి వచ్చి నన్ను పెట్టెలు ఎక్కించి సామాను పెట్టి ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కోచ్ నెంబర్ ఇవి ఇంగ్లీష్లో ఉండవా సార్? వాళ్ళ చైనీస్ భాషలో ఉంటాయా? చైనీస్ భాషలోనే ఉంటాయి. మరి మీకు ఎట్లా అర్థం? నాకు టికెట్ కూడా ఎట్లా అంటే, నేను డన్హాంగ్ నుంచి ఆ స్టేషన్కు 100 కిలోమీటర్లు ఒక షేరింగ్ క్యాబ్లో ప్రయాణం చేస్తుంటే ఇంకొక విదేశస్తుడు కలిసిండు. వాడు కూడా కొరియా వాడు అనుకుంటా. వాడు నన్ను అక్కడ దిగిన తర్వాత, ట్రైన్కు ఇంకా టైం ఉన్నది, నేను టికెట్ ఇప్పిస్తా, యూ కమ్ విత్ మీ, యు ఆర్ మై హోస్ట్ అని నాకు వాడు తిండి తినిపించిండు. తిండి తినిపించి టికెట్ ఇప్పించిండు. కానీ వాడి రైలు ముందు ఉన్నదట, లేకపోతే తనే అప్పుడు వాడేం చేసిండంటే, ఈ పిల్లగాడిని పరిచయం చేసి, ఈజ్ ఏ ఇండియన్, ఈజ్ అవర్ గెస్ట్, టేక్ కేర్ ఆఫ్ హిమ్, ఇతన్ని రైలు ఎక్కిచ్చు, సామాన్ లోపల పెట్టించు అని అప్పగిచ్చి నాకు టాటా చెప్పి వాడు ముందుకు వెళ్ళిపోయాడు వాడు. సో యాత్రికులకు ప్రజలు చాలా సహాయం చేస్తారు, అన్ని రకాలుగా చేస్తారు. కాబట్టి మనము మన విల్లు ఉండాలి, మనం నమ్మాలి మనుషుల్ని. ప్రజలు ఎక్కడైనా మంచోళ్ళు ఉంటారు, ఏ దేశంలోనైనా మంచోళ్ళు ఉంటారు. అట్లా నేను 2 days రైలు ప్రయాణం. అది చైనా మొత్తం రైలు చూసి ప్రజలను అబ్జర్వ్ చేసిన నేను. వాళ్ళు అట్లే అనుకో. అయితే వాళ్ళు నాకు న్యూడిల్స్ ఇచ్చిండ్రు, యాపిల్స్ ఇచ్చిండ్రు. వాళ్ళ ప్రజలను నేను గమనించిన. కానీ ఎవరు కూడా పుస్తకాలు చదవరు రైళ్ళల్లో మనలాగానే. ఎందుకు?
చదివే అలవాటు లేదు. కమ్యూనిజం చదివే అలవాటు డెవలప్ చేయలేదు. అయ్యో. కష్టపడతారు. ఏడాదిలో స్ప్రింగ్ హాలిడేస్ 2-3 రోజులు. మాకు నేను టెరకోటా మ్యూజియం పోయినప్పుడు 2 దంపతులు కలిసిండ్రు నాకు. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయిండ్రు, మీ వైఫ్ ఇంట్లో ఉంటుందా, అట్టెట్లయితుంది? ఒకటి పని చేయరా ఆడవాళ్ళు భారతదేశంలో, ఇంట్లో ఉంటారా, అట్టెట్లయితుంది? ఇక వాళ్ళు అన్నారు, మేము పని చేయకపోతే మాకు నిద్ర పట్టదు, మాకు సంవత్సరానికి 3 రోజులే సెలవులు ఉంటాయి అని వాళ్ళ సంగతులు బోలెడని సంగతులు చెప్తున్నారు. తర్వాత రైల్లో ఇంగ్లీష్ వచ్చిన ఒక అమ్మాయి కలిసింది. మావో తర్వాతనే చైనా బాగా డెవలప్ అయిందని ఆ అమ్మాయి బోలెడని సంగతులు అవన్నీ చెప్పింది. అట్లా ఎనాన్ పోయినా. ఎనాన్ నాకు ఇష్టమైన, ఎందుకంటే అది విప్లవ కేంద్రం. మావో, చౌవెన్లై, చెంటూషు ఇటువంటి వాళ్ళంతా అక్కడ. ఇప్పుడు అబుజ్మాడా అని ఎట్లా అంటున్నారో నక్సలైట్ల మావోయిస్టులకు, ఎనాన్ అట్లాంటివి. అది పెద్ద మ్యూజియం ఇప్పుడు. ఆ మ్యూజియం కూడా చూసిన తర్వాత ఇంకా బౌద్ధ క్షేత్రాలు చూసినాను. లీషాన్ అన్న చోట పెద్ద బౌద్ధ విగ్రహం ఉంటుంది, అది మొత్తం పైకి ఎక్కి చూసినాను. ఇక బీజింగ్ నగరం కూడా నేను క్షుణ్ణంగా చూడటము, తియాన్మిన్ స్క్వేర్ చూడటము, తర్వాత కన్ఫ్యూషియస్ దేవాలయాలు, కన్ఫ్యూషియస్ యూనివర్సిటీలు చూడటము, ఇవన్నీ చూసినాను. ఎప్పుడైనా మీకు ఈ ప్రయాణం మొత్తంలో ఇయే నాకు చివరి క్షణాలు అయ్యేటట్టు ఉన్నాయి అని ఒక ఏదన్నా అలాంటిది సంఘటన ఏదైనా జరిగిందా? అట్లా భయంకరమైన ఘటన ఏమీ జరగలే. ప్రజలు ఎక్కడిదక్కడ నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఈ ఆటాబేటి చోంగ్తాష్ గ్రామం పోయేటప్పుడే వాళ్ళు తప్పనిసరిగా నన్ను వాళ్ళు కొట్టి సామాన్ లాక్కొని డబ్బులు తీసుకొని పోయేవాళ్ళు. ఆ ప్రమాదం నుంచి ఆమె విమెన్ నన్ను రక్షించింది. పెద్ద ప్రమాదాలు జరగలేదు కానీ ఈ దేశాలలో మిమ్మల్ని బాగా అంటే ప్రభావితం, అంటే చదివిన తర్వాత కంటే కూడా బాగుందనో లేకపోతే మనం అనుకున్నంత లేదు అనిపించిన సందర్భం ఏమైనా ఉందా సార్? లేదు, నేను చాలా రియలైజ్ అయినా చైనా డెవలప్మెంట్ విషయంలో. చెప్పినా కదా, సైన్స్, టెక్నాలజీ, ప్రాజెక్టులు, నదులు, ప్రజలు. చైనాలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, కష్టపడుతున్నారు, ఆనందంగా. దేర్ ఈజ్ నో కమ్యూనిజం, కన్జ్యూమరిజం బాగున్నది. కేఎఫ్సీలు, మెక్డొనాల్డ్, ఆధునిక డ్రెస్సులు. ఇప్పటి పిల్లలంతా యూరోపియన్, అమెరికన్ వేషభాషలలో ఉన్నారు. సిల్క్ రూట్ అయిపోయిన తర్వాత జరగక ముందు మీ జీవితం అంటే ఈ యాత్ర మిమ్మల్ని ఎట్లా మార్చింది? నా లోపల చాలా శక్తి ఉన్నది అని నేను రియలైజ్ అయినా. దాని తర్వాత నేను ఇప్పటికీ ఒక 2 దేశాల యాత్ర చేయాలని నేను కలలుగా అంటున్నా. ఇది ఇచ్చిన బలంతో, ఇది ఇచ్చిన నమ్మకం, ఇది ఇచ్చిన నమ్మకము, ఇది ఇచ్చిన. ఈ తర్వాత నేను యూరోప్ తిరిగిన, 13 దేశాలు తిరిగిన, న్యూజిలాండ్ అంతా తిరిగిన. న్యూజిలాండ్ 25 రోజులు కోర్స్ విత్ ఫ్యామిలీ. ఆస్ట్రేలియా పోయినాము, కెనడా పోయినాము, 13 యూరోప్ దేశాలు, లండను, ప్యారిసు, ఇటలీ, రోమ్, జెనీవా, స్విట్జర్లాండ్ అన్నీ చూసినాం. కానీ నాకు ఇష్టమైనది ఏంటంటే, నాకు చరిత్ర, నాగరికత కలిసిన దేశాలు కావాలి నాకు. ఈ అమెరికా ఐ డోంట్ లైక్. ఇప్పుడు ఎవరైనా సిల్క్ రూట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక యాత్రికుడిగా, మొట్టమొదటి తెలుగు యాత్రికుడిగా ఎవరైనా సిల్క్ రూట్ వెళ్ళి అది యాత్ర చేద్దాం అన్న వాళ్ళకి. నేను సగం సిల్క్ రూటే తిరిగిన. ఇప్పుడు మీలాంటి యువకులు, శక్తి ఉన్నవాళ్ళు, మోడర్న్ టెక్నాలజీ తోటి బాగా సంబంధం ఉన్నవాళ్ళు. నాకు ఇవన్నీ ఏం పరిచయం లేదు, నాకు ల్యాప్టాప్ కూడా లేదు ఆ రోజుల్లో. ఏదో ఫోన్ ఉంది కానీ ఇది కూడా వాట్సాప్లు అవి కూడా లేవు, మంచి కెమెరా కూడా లేదు నాకు. ఉన్నవాటితోటే ఆ ఫోటోలు నేను తీసిన. మీలాంటి యువకులు మంచి వయసు, రాహుల్జీ చెప్పినట్టు జిందగానీ ఫిర్ కహా, నౌజవానీ ఫిర్ కహా అన్నట్టు యవ్వనంలోనే పర్యటనలు చేయాలి. దానికోసం మనము ఈ మార్కో పోలోనో, లేకపోతే ఇవాన్ బటూటానో, లేకపోతే ముల్లా నసీరుద్దీన్నో ఆదర్శంగా పెట్టుకోవాలి. లేకపోతే మన గౌతమ బుద్ధుడిని ఆదర్శంగా పెట్టుకోవాలి, రాహుల్జీని
మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని సిల్క్ రూట్ ఎందుకు చేసుకోకూడదు? నేను అంత సంపూర్ణ యాత్రికుడిని కాదనే నేను అనుకుంటున్నా. నిజంగా చెప్పాలంటే నేను ఇప్పుడు నాకు మళ్ళీ జీవితం దొరికితే ఏం చేస్తా తెలుసా? నేను చెప్పండి సార్. 10th క్లాస్ వరకే చదువుకుంటా, కానీ అన్ని శాస్త్రాలు, చరిత్ర, భూగోళము, సైన్సు, మ్యాథమెటిక్స్ క్షుణ్ణంగా చదువుకుంటా. దట్ నాలెడ్జ్ ఈజ్ ఎనఫ్. తర్వాత అన్ని భాషలు నేర్చుకుంటా నేను, అన్ని భాషలు నేర్చుకుంటా నేను, ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ. 10th కాగానే నా 16 ఏళ్లకు ఒక సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ మీద భారతదేశం అంతా తిరుగుతాను. సైకిల్ మీద తిరిగిన ఒకళ్ళిద్దరు యాత్రికులతోటి నేను 2-3 రోజులు గడిపిన. నేను అలందార్ అని మన హైదరాబాద్ అతను ఒక సైకిల్ మీద అరబ్ దేశాలన్నీ, పాకిస్తాన్ నుంచి అరబ్ దేశాలన్నీ తిరిగి వచ్చిన మనిషి. అతని గురించి నాకు రోజు తెలుగు పేపర్లో చూడంగానే అలందార్ అనే అతను సైకిల్ మీద మక్కాకు బయలుదేరిండు త్రూ పాకిస్తాన్ అని ఉన్నది. అప్పుడు లెక్కేసిన నేను, నిన్న అతను బయలుదేరిండు, అతను ఢిల్లీ రూట్లో ఉంటాడు అని నేను స్కూటర్ వేసుకొని ఆయనను వెంటాడుతూ పోతే నిర్మల్లా కలిసిండు ఆయన నాకు. ఆయనతోటి నేను ఒక రోజు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి ఒక డాబా హోటల్లో ఉండి అతని జీవితం అంతా నేను రికార్డు చేసిన. ఇది అతనిది 2nd యాత్ర. గతంలో కూడా అతను ఇట్లనే. అట్లా మీరు చెయ్యాలనుకుంటున్నారు? 10th వరకు చదివి నేను అట్లా అన్ని లాంగ్వేజ్లు చదివి అన్ని లాంగ్వేజ్లు నేర్చుకొని కొన్ని కళలు నేర్చుకుంటా. గారడి కళలు, ఏది అక్కడ ఫ్లూట్ నేర్చుకుంటాను, డప్పు కొడతాను, మ్యాజిక్ నేర్చుకుంటాను. ఇంకా మరి ఆ పూట గడవటానికి కొన్ని విద్యలు రావాలి కదా, కనీసం ఒక పాటన్న పాడాలి కదా. ఇంటి దగ్గర ఉండరు, ఇక రాహుల్ సాంకృత్యాలాగా వెళ్ళిపోతారు దేశం. ఇంటి దగ్గర ఉండను, ఉద్యోగాలు, చదువులు, సంసారంలో నేను ఉండను. నేను అంటే దేశదిమ్మర్లాగా తయారవుతాను, దేశదిమ్మర్ అవుతా. తర్వాత ఇండియాలో తిరిగాను నేను. ఎందుకు? ఇండియా చూసేసిండ్రు కాబట్టి. ఇండియన్స్ చిన్నది కదా, లేదు, స్కై ఈజ్ మై లిమిట్ అన్నట్టు. నేను ఇక నా రూట్ ఉంది నాకు. ప్రపంచం అంటే నాకు టోపోగ్రఫీ, వీధులు, దేశాలు, నదులు, పర్వతాలు, వాటి కథలు అన్నీ నాకు పుకిట పురాణం. నేను పాకిస్తాన్ వాళ్ళకే కాదు సార్. ఇప్పుడు మీరు లోకేశ్వర్గా ఇవన్నీ మీకు తెలుసు. మీరు 10వ తరగతి చదివిన విద్యార్థిగా మళ్ళీ జన్మంటూ ఉంటే అని అన్నారు. 10వ తరగతి చదివి అప్పుడు అన్ని లాంగ్వేజ్లు నేర్చుకున్న లోకేశ్వర్కి ఇవన్నీ తెలియవు కదా అప్పుడు. కాదు, మన సిలబస్ ద బెస్ట్ సిలబస్. మన చరిత్ర, భూగోళం ఉంది కదా, మినిమం నాలెడ్జ్. ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఎన్ని సముద్రాలు ఉన్నాయి, పర్వతాలేంది, దేశాలేంది, సరిహద్దులేంది, వాతావరణం ఏంది, ఈ మినిమం నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఏ వరల్డ్ ట్రావెలర్. కానీ మిమ్మల్ని అప్పుడు మీ తల్లిదండ్రులు చేయనిస్తారా ఆ 10వ తరగతి వరకు? నేను తల్లిదండ్రులను నేను ఎప్పుడు లెక్క, ఇప్పుడు నేను నా జీవితంలో అట్లా కాదు సార్ నేను అనేది. మీరు లెక్క చేయలేదు నేను. మీరు మళ్ళీ జన్మంటూ ఉంటే అన్నారు కదా. అవును. 10 వరకు చదువుకున్న ఒకడిని బయటికి పొమ్మంటే అరే డిగ్రీ వరకైనా చెయ్యరా అని ఆఫ్ చేస్తారు. అవన్నీ మనం వినం. నేను ఇప్పుడు నా జీవితంలో మరి ఇప్పుడు ఎందుకు విన్నారు? ఇప్పుడు ఎందుకు డిగ్రీ చదివిండ్రు? మీరు ఎందుకు గవర్నమెంట్ జాబ్ చేసిండ్రు? అప్పుడు విప్లవం అడ్డొచ్చింది నాకు. అప్పుడు మళ్ళీ ఏదో అడ్డొస్తుందేమో. నేను విప్లవకారునిగా ఒక పోరాటం చేయాలి, సోషలిజం సాధించాలి అని నేను నా యంగ్ డేస్లో, నా 15 ఏళ్ల జీవితము నేను ఆ ఆశయం కోసం పనిచేసి, తర్వాత మీరు యాత్ర, ఇది నా సహజ. ఇది అయితే సంజీవ్ దేవుని నేను కలిసిన 1974లో ప్రపంచ మహాసభలు ఉన్నప్పుడు కలిసినప్పుడు నేను కూడా పర్యాటకుడిగా ఉండాలనుకుంటున్నా. కానీ నాకు నా పార్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ముందు నువ్వు పార్టీ పని చేయి, విసుగు అనిపించినప్పుడు పర్యాటకుడిగా మారిపోవని అన్నాడు ఆయన. అన్నట్టు చేసిన నేను. అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషను చాలామంది యాత్రలు చేస్తున్నారు. సో మీ అంత డీటెయిల్గా కాకపోయినా కానీ ఇప్పుడు వీకెండ్లు వస్తే చిన్న దగ్గర చుట్టుపక్కల ప్రదేశాలకు పోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు యాత్ర అనేది ఇంత పెద్ద యాత్రలు చేసిన జీవితం మీది కాబట్టి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే ఇంట్లోంచి బయట పెట్టకుండా, వాన వస్తే కూడా తడవకుండా ఇంటి కింద ఉండే, సూర్యు కింద ఉండే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? జీవితము మర్యాదస్తుల, చలం భాషల మర్యాదస్తుల్లాగా బతకటము
అది నాకు ఇష్టం ఉండదు. మ్మ్. టోటల్గా భిన్నంగా బతకాలి మనిషి. హమ్ అప్నే మర్జీకే మాలిక్ హై అన్నట్టు బతకాలి. ఇచ్చే నా ఈశ్వరుడు అని కాళోజీ అంటాడు. మనకు నచ్చినట్టుగా బతకాలి. మ్మ్. కానీ ఎవరెవరి స్థాయి, ఎవరెవరి అభిరుచి, ఎవరెవరి సంస్కారము, ఎవరెవరి పరిమితుల ప్రకారంగా వాళ్ళు తిరుగుతుంటారు. వాళ్ళని మనం ఏమీ అనలేము. కానీ నా స్వభావం ఈ రకంగా ఉంటుంది. నేను తల్లిదండ్రులను ఎప్పుడూ నా జీవితంలో నేను లక్ష్య పెట్టలేదు. చాలా బాధ పెట్టిన మీది నుంచి. సో నాకు రాహుల్ సాంకృత్యాన్ని వెరీ ఎర్లీగా కలిస్తే, మ్మ్. నాకు వరల్డ్ ట్రావెలర్సు మార్కోపోలోనో, ఇబాన్ బటూటానో, ముల్లా నసీరుద్దీనో ముందే కలిసి ఉంటే నేను తప్పకుండా నేను యాత్రికుడిగా ఇప్పటికి కూడా నేను ఇష్టపడతా. ఇప్పటికీ ఈ ముగింపులో నేను చెప్పబోయేది, నాకు ఇష్టమైన దేశాలు 2 ఉన్నాయి. ఒకటి పాకిస్తాన్, 2 ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ వాళ్ళు వీసా ఇవ్వటం లేదు కాబట్టి కనీసం ఆఫ్ఘనిస్తాన్ నన్ను నేను విజిట్ చేయాలి. దానికోసం నేను కలలు కంటున్నా. సరే సార్, మీ జీవితంలో అంటే మీరు విస్తృత యాత్రికుడిగా మీ ఇప్పుడు సిల్క్ రూట్ గురించిన చాలా సంగతులు చెప్పిండ్రు. చాలా అంటే ఏ టైం బౌండ్ లేకుండా చాలా సంగతులు చెప్పిండ్రు. యువత కూడా ఆ యాత్రని ఒక అభిరుచిగానో అలవాటుగానో తీసుకొని గొప్ప గొప్ప సంస్కృతులను మీరు అంటే మీరు నాకు అర్థమైంది ఏంటంటే, ఆ సంస్కృతుల్లో మిమ్మల్ని మీరు వెతుక్కున్నారు. ఏదో నాకు పూర్వజన్మ జ్ఞాపకాలను వెతుక్కున్న ఒక యాత్రికుల్లాగా, ఆ సిల్క్ రూట్లో ఒకప్పుడు దిగిన వర్తకుల్లాగా నాకు అనిపించింది. మీరు అంటే ఏదో వెతుకుతున్నారు. ఆ వెతుకులాటలో ప్రపంచం మీద పడి మిమ్మల్ని పుస్తకాలు ఇన్స్పైర్ చేసినాయి. సో యాత్ర అంటే ఆ పుస్తకాలు, ఆ సంస్కృతిని తెలుసుకోవడం అనేది మాకు అర్థమైంది. మీ సిల్క్ రూటు పుస్తకం గురించి మీరు చేసిన పరిచయం అనండి, లేకపోతే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనండి. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో, అంటే మీ మిగిలిపోయిన జీవితంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆ పర్యటన కూడా చేసి మీరు ఆ లాహోరు ఆ ఫ్లేవర్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.